ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే చిత్తూరులో గ్యాంగ్ రేప్ తీవ్ర కలకలం రేపుతోంది. ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలే టార్గెట్గా దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మోరకొంపట్టు సమీపంలో నగర వనానికి ప్రేమ జంట వచ్చింది. ప్రేమ జంట దగ్గరకు ముగ్గురు నిందితులు వెళ్లారు. ఫారెస్ట్ సిబ్బంది అంటూ పరిచయం చేసుకున్నారు. వీడియో ఫోటోలు తీసి ముగ్గురు బెదిరించారు. మేడం పిలుస్తోందని అబ్బాయిని పక్కకు తీసుకెళ్లాడు ఒక నిందితుడు. ఆ సమయంలో బాలికపై ముగ్గురు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బండపల్లి గ్రామస్తులు ముగ్గురిని చితకబాదారు. ఆ సమయంలో ఒకరు పరారయ్యారు. ఇద్దరు నిందితులను పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం బాలిక పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? బండపల్లి అంటే చిత్తూరు జిల్లా చిత్తూరులో మురకంపట్లో ఘోరమైన సంఘటన చోటు చేస్తుందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మురకంపట్టులోని పబ్లిక్ గార్డెన్స్ అంటే నగర వనంలో చోటు చేస్తున్న ఘటన యావత్ నగరానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా అంటే ముగ్గురు యువకులు కలిసి ఒక బాలిక మీద మైనర్ బాలిక మీద అత్యాచారానికి ఉడిగట్టినటువంటి ఘటన తీవ్ర కలకలం రేకెత్తా ఉంది. ముఖ్యంగా మహేష్, అలాగే హేమంత్, కిషోర్ అనే ముగ్గురు యువకులు గత శనివారం రోజున నగర వనానికి వెళ్లి అక్కడ తాము ఫారెస్ట్ కార్మికులు అని చెప్పి నగర వనంలో వచ్చే ప్రేమ జంటకు పరిచయం చేసుకుని తరచు వారికి ఫోటోలు ఇవన్నీ కూడా వీడియోలు ఇవన్నీ తీసి ఫోటోలు వాళ్ళు పరిచయం చేసుకుని వారితో మమేకమై సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు యువకులు కలిసి కూడా ఈ వచ్చినటువంటి మైనర్ ప్రేమ జంటను డైవర్ట్ చేసి బాలుని తనిగా దూరంగా తీసుకెళ్లి అదే మేడం పిలుస్తున్న ఫారెస్ట్ అధికారి పిలుస్తున్నా అని చెప్పి భావంతో దూరంగా తీసుకెళ్లి ముందుగా పథకం ప్రకారం ఈ మైనర్ బాలికను అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఇవాళ వెలుగు చూసిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా బండపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక తన నగరంలో జరిగినటువంటి ఘటనను తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు గ్రామస్తులు నగరానికి చేరుకున్నటువంటి ఆ యువకులను గుర్తించి నిన్న వారిని చితకబాదడం జరిగింది. చితకబాది వాళ్ళని దేహశుద్ధి చేయడమే కాకుండా పోలీసులు కూడా అప్పగించారు. అదే క్రమంలోనే మరి కిషోర్ అనే వ్యక్తి మాత్రం పరారులో ఉన్నారు. అయితే వీరి వెనక రాజకీయ పలుకుబడి ఉన్న నేపథ్యంలోనే పోలీసులు సైతం ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. అంటే వాళ్ళు పేరెంట్ పిలిపించి వీళ్ళంత వరకు కేసు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అధికార పార్టీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే కేసు నమోదు చేయకుండా వీళ్ళంత వరకు మేనేజ్ చేసేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నట్టు జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘటన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలి, అలాంటి దోషులను కఠినంగా శిక్షించాలి అని చెప్పి సామాన్యులు శిక్షించాలని చెప్పేసి బాలికలు అలాగే బండపల్లి గ్రామస్తులు కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నా కూడా కార్పొరేటర్ అంటే చిత్తూరు కార్పొరేటర్ కు సంబంధించినటువంటి బంధు కిషోర్ కాబట్టి వీళ్ళ వరకు రాజీ చేసేందుకు ప్రయత్నం అయితే సాగుతా ఉంది. ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా కేసు నమోదు చేయలేదు. ఘటన జరిగి 3 రోజులైనా కూడా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి రాజీ చేసే ప్రయత్నం అయితే పోలీసులు ఆ దిశగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇది సత్యసత్యంగా రైట్, థ్యాంక్ యూ రవివర్మ.